యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. ఈ బైబిల్ పరిశోధన భాగములో పాత నిబంధనలోని సమూయేలు వ్రాసిన 2 గ్రంథాలను ధ్యానిస్తున్నాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం మొదటి 8 అధ్యాయాల్లో గొప్ప మాదిరి అయిన సమూయేలు జీవితాన్ని మనం చూస్తాం. తర్వాత 9వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు విశ్వాసికి గొప్ప హెచ్చరికగా ఉన్న సౌలు జీవితాన్ని మనం గమనించాం. ఇక 16వ అధ్యాయం నుండి ఇశ్రాయేలీయుల చరిత్రలోనే సాటిలేని చక్రవర్తిగా పేరుగాంచిన దావీదును మనం చూస్తున్నాం. తన తరములోనూ తన జాతి చరిత్రలోనూ గొప్పవాడని పిలువబడడం మాత్రమే కాదుగాని అతడు విశ్వాసికి లేఖనాధారమైన గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక సౌలును దావీదును ఒకరినొకరిని పోల్చి చూస్తే లేదా వారిద్దరి మధ్య కనిపించే తేడా ఏమిటంటే విధేయత, అవిధేయత. సౌలు దేవునిచే అభిషేకించబడ్డాడు, కాని దేవునికి అవిధేయుడయ్యాడు. దావీదులో ఒక బలమైన అంశం ఏమిటంటే అతడు దేవునికి విధేయుడు. ఈ విధంగా దేవుని ఆత్మకు ఎవరైతే విధేయులై ఉంటారో అట్టి వారిపైన ఉన్న అభిషేకం నిరంతరము నిలుస్తుంది. మేడగదిలో ప్రభుకు శిష్యులకు విందు సమయములో జరిగిన సంభాషణలో యోధ అడిగిన ప్రశ్నకు ప్రభు ఇదే సమాధానమిచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే కనుపరుచుకొనుటకు ఏమి సంభవించెనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఈ వాక్యములో విధేయులైన వారికి దేవుని ఆత్మ సన్నిధానము అనుగ్రహించబడుతున్నట్లుగా తెలుస్తుంది. గనుక ఆత్మాభిషేకానికి, ఆత్మ నివాసానికి, ఆత్మ నింపుదలకు విధేయత మొదటి అర్హత. విధేయత లేని వారి అభిషేకము నిలువదు. ఈ విధంగా సౌలు దేవునిలో తన స్థానాన్ని, తన అభిషేకాన్ని సహా పోగొట్టుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో శాశ్వత రాజ్యాన్ని గూర్చి తాను పొందిన వాగ్దానము ద్వారా దావీదు యొక్క విధేయత మరియు అభిషేకాన్ని గూర్చి మనం తెలుసుకోగలం. 2వ సమూయేలు 7వ అధ్యాయములో దావీదు యొక్క మాదిరి మిగిలిన భాగాల్లో కంటే కూడా అత్యున్నతంగా కనిపిస్తుంది. 7వ అధ్యాయములోనే దేవునికొక నివాస స్థలాన్ని నిర్మించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండడాన్ని ప్రారంభించాడు. అప్పటికే అతడొక కేదారు కట్టడములో నివసిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు అరణ్యములో నుండి ప్రయాణము చేస్తూ వచ్చినప్పటి నుండి మందిరము లేక ప్రత్యక్ష గుడారాల్లోనే ఉంచబడుతూ వచ్చింది. అయితే దేవుడు ప్రవక్త అయిన నాతానును పంపి దేవునికి దావీదు మందిరము నిర్మించనవసరం లేదని, దేవుడే దావీదుకు ఒక కుటుంబాన్ని కట్టనుద్దేశించాడని, దావీదుకు అనుగ్రహించబడబోయే శాశ్వత రాజ్యాన్ని గూర్చి తెలియజేశాడు. దావీదుకు అనుగ్రహించబడే వారసుల ద్వారా అతని రాజ్యము స్థాపించనయున్నాడు అనే సత్యాన్ని, ఈ లోకానికి సంబంధించిన ఇశ్రాయేలు రాజ్యాన్ని గూర్చి మాత్రమే గాక దావీదు కుమారుడిగా జన్మించనయున్న మెస్సీయ యొక్క శాశ్వత రాజ్యాన్ని గూర్చి 7వ అధ్యాయములో ఎక్కువగా ఇమిడి ఉంది. అంటే మెస్సీయ రాజ్యము దేవునికెంతగానో విధేయుడైన దావీదుకు వాగ్దానం చేయబడింది. దావీదుకు ఈ సత్యము తెలియచేయబడినప్పుడు అతడెంతో రమ్యమైన ప్రార్థనను దేవునికి సమర్పించాడు. దేవా, ఇంతగా నాపై నీవు దయ చూపడానికి నేనేపాటివాణ్ణి? ప్రభువా, నేనిక నీతో ఏమి చెప్పుకుందును? నీ వాక్కును బట్టి నిష్టానుసారంగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీని తెలియజేస్తువని వేడుకున్నాడు. తాను సాధించిన ఘనకార్యాలను బట్టి కాక కేవలము ఆయన కృపతోనే దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడని దావీదు అర్థం చేసుకోగలిగాడు. ఈ విధంగా తన ప్రార్థనలో దావీదు యొక్క ఆత్మీయ స్థితి తెలియచేయబడుతుంది.
ఇక 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయానికొచ్చేసరికి గొప్ప మాదిరిగా కనిపిస్తున్న దావీదు హెచ్చరికగా మారిన బహు విచారకరమైన స్థితికి చేరుకుంటాడు. వ్యభిచార పాపములో పడి తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక హత్య జరిగించాడు. దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తమంతటిని నెరవేర్చగల గొప్ప విధేయుడు ఈ విధంగా పడిపోవడం ఆశ్చర్యం కాదా? ఇందుకు కారణాలేమని వెదికి చూస్తే అతడు కూడా ఒక మానవ మాతృడే. పాపపు శోధనకు లొంగనంతటి అతీతుడేమీ కాదు. పాపపు శోధన మనిషికి సహజమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 7వ అధ్యాయములో పరిశుద్ధుడైన పౌలు తనయందు పాపము నివసిస్తున్నదని, అది ధర్మశాస్త్రపు నియమమని అంటూ ఉన్నాడు. గనుక పాపములో పడిపోగల పరిస్థితిని మనిషి తన దేహములో ఎల్లవేళలా కలిగి ఉన్నాడు. ఇక 11వ అధ్యాయములో దావీదు పరిస్థితి ఏమిటి అంటే, అతడు ఎక్కడ నిలవబడ్డాడు, ఏమీ చూస్తున్నాడు, ఏమీ చేస్తున్నాడు అనే దానికి ముందుగా అతడు దేవుని చిత్తానికి వెలుపల ఉన్నాడనేది మొదటి విషయం. దీన్నుండే అదంతా జరిగింది. సైన్యాధిపతి అయిన యోవాబు ఆధిపత్యములో సైన్యమంతటినీ రబ్బా పట్నంపైకి యుద్ధానికి పంపి అతడు యెరూషలేములోనే నిలిచిపోయాడు. నిజానికి దావీదు ఆత్మీయంగా, రాజ్య సంబంధంగా అత్యున్నత దశలో ఉండగా ఇట్టి పతనము సంభవించింది. అందును బట్టి దావీదు వేదన, విమర్శ, ప్రమాదము మొదలైన వాటికి నడిపించబడడం జరిగింది. ఉన్నతమైన ఆత్మీయ దశ నుండి దీనదశకు చేరుకున్నాడు. పౌలు తాను కొదువ కలిగి ఉండడానికి, సమృద్ధి కలిగి ఉండడానికి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నానని అంటున్నాడు. ఒకసారి మనము వెనక్కి తిరిగి మన జీవితాల వైపు చూసుకుంటే ఇట్టి హెచ్చు తగ్గులు మన బ్రతుకులోనూ తప్పగా ఉండగలవు. అయితే ఈ విధంగా జీవితములో అన్ని విధాల, అన్ని వైపులా స్వేచ్ఛ, సమృద్ధిగల స్థితికి వచ్చినప్పుడు, అట్టి స్థితిలో కూడా తక్కువగా ఉన్నప్పుడు దేవుని ఎదుట ఎలా ఉంటామో అలాగే సంపన్నతకు, ఔన్నత్యానికి చేరుకున్నప్పుడు కూడా ఉండగలగాలి. దావీదు సర్వసమృద్ధిలో ఉంటూ దేవుని చిత్తానికి దూరమయ్యాడు. ఒక చక్రవర్తిగా అత్యున్నత స్థితిలో తప్పిపోయాడు. కొన్నిసార్లు మనము కూడా తక్కువగా ఉన్నప్పుడే బాగుంటాం కదా. రబ్బా అంతటి పట్నంపై యుద్ధం జరుగుతుంటే అతడు మేడపై వరండాలో తీరిగ్గా నిలవబడ్డాడు. అక్కడ తాను చూసిన దాన్ని పొందాలని ఆశించాడు. ఆ సమయంలో దావీదు అధికారం గల రాజు, అనుకున్నదెల్లా సాధించగలడు. తానక్కడ నుండి చూచిన ఆ సౌందర్యమైన స్త్రీని రప్పించాడు. దావీదు చేసిన ఈ పని ఘోరమైన దుష్కార్యంగా వర్ణించబడింది. ఆ స్త్రీ అతని సైనికుని భార్య. ఆమె తన భర్తచే ఎంతగానో ప్రేమించబడింది. ఆమె భర్త ఊరియా యుద్ధములో ఉన్నాడు. తరువాత దావీదు ఊరియాను రప్పించి చేయవలసిన ప్రయత్నాలేవో చేశాడు, కాని ఫలించలేదు. అప్పుడతన్ని చంపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఈ విధంగా దావీదు 2 కారణాలతో దేవుని దృష్టికి నేరస్తుడయ్యాడు. దావీదుకు నమ్మకస్తుడు, అతి విశ్వాసపాత్రుడైన సైనికుడు ఎవడంటే ఊరియా. ఈ విషయము యోవాబుకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు. ఈ విధంగా ఎంతో భద్రంగా ఈ పాపమును దావీదు దాచడానికి ప్రయత్నించడం, పాపానికి కలుగగల ఫలితాల్ని తెలియజేసే కీర్తనలో తెలియచేయబడింది. దావీదుకు సంగీతములో దేవుణ్ణి ఆరాధించే ఆరాధన సదస్సుకు దర్శకత్వం వహించడం ఎంతో ప్రీతి. ఇతడు మంచి వక్త, ప్రసంగికుడు. 4,000 మంది లేవి గాయక బృందాన్ని ఏర్పాటు చేశాడు. అయితే 51వ కీర్తనలో ఒక నిండు సంవత్సరం పాటు అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని కీర్తించలేదు, దేవుని ప్రార్థించలేదు. తన పాపాన్ని ఒప్పుకోకుండా మౌనంగా ఉన్న సంవత్సరమంతా తన సారము వేసవి కాలములో ఎండినట్టయిందని 32వ కీర్తనలో తెలియజేశాడు. అయితే తర్వాత పాపానికి కలిగే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాప స్థితి ఎంతో ధన్యకరమైనదని తెలియజేశాడు. దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు తిరిగి దేవునితో సమాధాన పడాలనేది దావీదు యొక్క సందేశం. అందుచేతనే
దావీదు భక్తుడు 32వ కీర్తనలో తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని చెప్పాడు. అనగా ఈ మాటలు దైవ బిడ్డల ప్రార్థనగా దావీదు భక్తుడు చెప్పాడు. అంటే దైవ బిడ్డలు పాపం చేయగలరా? దీనికి జవాబు అవుననే చెప్పాలి. దావీదు లాంటి దేవుని బిడ్డ సైతం పాపములో పడి ఉన్నాడు. అయితే తాను తన పాపమునకు సరైన రీతిలో ప్రతిస్పందించి తన అతిక్రమాలకు పరిహారం పొందాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందాడు. ఈ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనకు బోధించే విషయాలు ఏమిటంటే, దావీదు పాపం చేయక ముందు కంటే పాపములో పడి తిరిగి పశ్చాత్తాపపడి తగిన రీతిలో స్పందించిన తర్వాతనే అతడు ఒక గొప్ప సేవకునిగా గమనించగలం. 23వ కీర్తన మనలో చాలామందికి ఇష్టమైన కీర్తనగా ఉంటుంది. ఎందుచేతనంటే ఈ కీర్తన సమృద్ధికరమైన జీవితాన్ని గూర్చి బోధిస్తుంది. ఈ కీర్తనను నీవు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ కీర్తన నీకు జీవించడం ఎలాగో, మరణించడం ఎలాగో, వైఫల్యం చెందడం ఎలాగో నేర్పిస్తుంది. నీకు జీవించడం ఎలాగో, మరణించడం ఎలాగో, వైఫల్యాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలియకపోతే సమృద్ధికరమైన జీవితాన్ని జీవించడం కష్టం. ఈనాడు అనేక మందికి జీవించడం ఎలాగో తెలియదు. కొంతమందికి జీవించడం ఎలాగో తెలిసినప్పటికీ మరణించడం ఎలాగో తెలియదు. మరికొంతమంది జీవాన్ని మరణాన్ని ఎదుర్కోగలరు గాని వైఫల్యాలను ఎదుర్కోగల సమర్థత వారికి ఉండదు. అయితే దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ 3 విషయాల్లో, అనగా జీవించడాన్ని, మరణించడాన్ని, ఓటమి లేదా వైఫల్యాలను ఎదుర్కొనడంలో కృతకృత్యుడయ్యాడు అనే విషయాన్ని 23వ కీర్తనలో మనం గమనించగలం. ఈ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు తన పాప ఫలితాలకు దావీదు స్పందించిన విధానములో ఈ 3 విషయాలు ఇమిడి ఉన్నట్లుగా మనం గమనించగలం. ప్రియ సోదరుడా, సోదరి, మీ జీవిత వైఫల్యం, ఓటమి వివరాలు ఎలా ఉన్నాయి? ఓటమిని ఎలా ఎదుర్కోవాలో దావీదు మనకు నేర్పిస్తున్నాడు. దావీదు రచించిన అనేక కీర్తనల్లో జీవన మరణాలను, ఓటమి వైఫల్యాలను పరిశీలించగలిగితే ప్రతి స్థితిని, గతిని, అన్ని పరిస్థితులను, దశలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలం. ఎంత భక్తుడైనా ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు పడిపోవడం సాధ్యమే. ఒకవేళ నీవే పడిపోతే ఏమి చేస్తావు? నీ పతనానికి ఎలా స్పందిస్తావు? ఈ విషయంలో మరోసారి దావీదు మనకు మంచి మాదిరి, ఆదర్శమయ్యాడు. వైఫల్యాన్ని విజయవంతంగా ఎదుర్కోవడంలో దావీదు జీవితమే మనకొక నిర్వచనం. దావీదు పాపం యొక్క భయంకరమైన వివరణ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయములో ధైర్యశాలి అయిన ప్రవక్త నాతాను దావీదును దైవ సందేశముతో దర్శిస్తాడు. చట్టబద్ధమైన న్యాయ వ్యవస్థకి సంబంధించిన విషయాలన్నీ అప్పుడు రాజు యొద్దకే తేబడేవి. అయితే తీర్పు తీర్చే బాధ్యత అంతా రాజే నిర్వహించేవాడు. ఆ విధంగా రాజు ఉపమాన రీతిగా దావీదు సమస్యను తిరిగి దావీదు ముందే ఉంచాడు. ఒక ధనవంతుడున్నాడు. ఈ ధనవంతునికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. ఇంచుమించు ఆ ప్రాంతంలోనే మరొక పేదవాడున్నాడు. ఆ దరిద్రుడికి తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. అది వాని చేతి ముద్దలు తింటూ, త్రాగుతూ తనకొక కుమార్తెలాగా ఉంటూ వచ్చింది. ఇంతలో ధనవంతుని దగ్గరకొక అతిథి వచ్చాడు. అతడు తన పశువుల్లో నుండి ఏది ముట్టకుండా పేదవాని గొర్రెను వండి అతనికి పెట్టాడు. దీనికి నీ తీర్పేమిటి అని అడిగాడు నాతాను. దావీదు ఆగ్రహంతో, అట్టివాడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే ఆ మనుష్యుడవు నీవే అన్నాడు ప్రవక్త. ఇంకా ప్రవక్త ఈ విధంగా చెప్పాడు, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరం నీకిచ్చాను. అనేక మంది స్త్రీలను నీకిచ్చాను. ఇంకా చాలదని నీవనుకుంటే ఇంకా నీకిచ్చి ఉందునని ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని గద్దించినప్పుడు అతడు తన పాపం ఒప్పుకున్నాడు. అనేక మంది చక్రవర్తులు తమ దోషాల్ని
ఎవరైనా బయట పెడితే అట్టివారిని చంపుతారు. అయితే దావీదు దేవుని గద్దింపును తృణీకరించగా పశ్చాత్తాపపడ్డాడు. అతనిలో కలిగిన పశ్చాత్తాపానంతటినీ 51వ కీర్తనలో మనము చదవగలం. అతడు సంవత్సర కాలమంతా దేవుని సన్నిధి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం వలన స్వయంగా ప్రవక్త అతని దగ్గరికి రావాల్సొచ్చింది. ఎందుకంటే దావీదు గద్దించబడి క్రమపరచబడవలసి ఉన్నాడు. అధ్యాయం వెంబడి అధ్యాయము చదువుతుండగా దావీదు వెళ్లిన క్రమశిక్షణ మార్గమంతటిని మనం చూస్తాం. దావీదు మంచి మాదిరిగాను హెచ్చరికగాను మనకున్నాడు. తాను పొందిన పాప క్షమాపణను తాను ఎప్పుడూ ఎన్నడూ అనుమానించలేదు. దావీదు పాపం ఫలితంగా తాను ఎంతగానో ప్రేమించిన తన కుటుంబంలో కూడా గొప్ప దుష్పరిణామాల్ని తీసుకొచ్చింది. మొదటిగా బత్షెబా ద్వారా పుట్టిన బిడ్డ మరణించాడు. 7 దినాలు ఆ బిడ్డ కోసం ఉపవాసముండి ప్రార్థించినా ఆ బిడ్డ బ్రతుకలేదు. దావీదు అప్పుడు లేచి తను తాను శుభ్రపరుచుకొని దేవుని సన్నిధికి వెళ్లి దేవుని ఆరాధించాడు. ఈ విషయంలో దావీదు నిత్యత్వాన్ని గూర్చిన తన నిరీక్షణ తన మనుషులందరికీ ప్రకటించాడు. వాడు నా యొద్దకు రాడుగాని నేను వాని యొద్దకు వెళ్ళుదును అంటున్నాడు. అబ్షాలోము రాజ్యము కొరకైన తిరుగుబాటు, అతని మరణము కూడా పాప ఫలితాల్లో ఒకటయ్యుంది. అప్పుడు దావీదు కలిగిన దుఃఖము నిజంగా ఎంతో ఘోరమైనదిగా ఉంది. నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండునని దుఃఖిస్తూ వచ్చాడు. పసిబిడ్డ మరణించినప్పుడు ఆదరించబడి నిరీక్షణకరంగా మాట్లాడిన దావీదు అబ్షాలోము మరణించినప్పుడు తన హృదయము ఎందుకంత దిక్కులేని శోకముతో నిండిపోయిందంటే అబ్షాలోము సందర్భములో దావీదుకు నిరీక్షణ లేదు. పెద్ద కుమారుడైన అమ్నోను తన స్వంత కుమార్తెకు ద్రోహం చేయడం, అమ్నోను అబ్షాలోముచే చంపబడడం, ఆ సమయములో అబ్షాలోము రాజకు దూరమయ్యాడు. అయితే సైన్యాధిపతి అయిన యోవాబు ప్రయత్నం మేరకు వెనక్కు తిరిగి వచ్చిన అబ్షాలోము తన తండ్రి తన ముఖాన్ని చూడవద్దని శాసించడంతో 2 సంవత్సరాలు రాజు దర్శనం దొరకకుండా ఉండిపోయాడు. దావీదు అతనిని ఈ విధంగా క్షమించలేని కారణంగా రాజుపై తిరుగుబాటు ప్రారంభించాడు. న్యాయం కోసం రాజు దగ్గరకు వచ్చే పౌరుల్ని ముద్దు పెట్టుకుంటూ నేనే రాజునైతే మీకు న్యాయం తీరుస్తానంటూ రాజకీయ విధానములో ప్రజలందరినీ తన వైపు త్రిప్పుకున్నాడు. అటు తర్వాత యెరూషలేము వెళ్లి దేవునికి మొక్కుబడి చెల్లించి వస్తానని రాజు దగ్గర అనుమతి తీసుకుని వెళ్లి బాకానాదం ఊది హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడని చాటించి అల్పసంఖ్యాకులైన బృందముతో తన తండ్రి అదుల్లాము గుహల వైపు పారిపోయే స్థితి కల్పించాడు. తాను యవనస్థుడై ఉన్నప్పుడు సౌలుచే తరుమబడిన రీతిగా తన కుమారునిచే తరుమబడ్డాడు. ఆ విధంగా దావీదు నడిచి వెళుతూ ఉన్న ఆ వేదనకరమైన పరిస్థితుల్లో సిమి అనేవాడు రాళ్లు విసురుతూ ధూళి ఎగురబోస్తూ దావీదు వెంటబడి దూషించాడు. కాని దావీదు వానిపై పగ తీర్చుకొనక ఆ పరిస్థితికి లోబడ్డాడు. ప్రతి పరిస్థితిలో దేవుని తీర్పుకు లోబడ్డాడు. దావీదు సంస్థానములో ఉంటూ అబ్షాలోము పక్షం చేరిన అహితోపెలు అనువాడు దావీదు పారిపోయిన సమయంలో ఇంటికి కావలిగా ఉన్న దావీదు భార్యలతో పగటివేళ వారి యొద్దకు వెళ్ళినట్లు అబ్షాలోమును ప్రోత్సహించాడు. అబ్షాలోము ఆ ప్రకారం చేశాడు. ఇది కూడా ఒక తీర్పు. ఈ సంఘటన యొక్క ప్రభావముతోనే భయము తన గుండెల్ని నింపివేసి బద్దలు చేసిన సందర్భములో దావీదు 55వ కీర్తన రచించాడు. అట్టి క్లిష్ట పరిస్థితిలో కూడా గొప్ప యుద్ధ వ్యూహముతో దావీదు అతని సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. అప్పుడు కూడా అబ్షాలోముపై దయ చూపండని సైనికుల్ని వేడుకున్నాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎవరూ పాపానికి దాని యొక్క ఫలితాలకు అతీతులు కారు. అయితే ఆ విధంగా పడి చెడియున్న మనకు దావీదు జీవితము నుండి ఇవ్వబడే సందేశమేమిటంటే లోబడడం, పశ్చాత్తాపపడడం. ప్రభువైన యేసు అనేకసార్లు ఆయా వ్యక్తులతో ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుమని తాను రక్షించి స్వస్థపరిచిన అనేకుల్ని హెచ్చరించారు. రక్షించబడిన మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కాపాడుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి లోబడి ప్రభువు అడుగు జాడల్లో
ఆయన చూపిన మాదిరిలో మనము జీవించుచున్నామా? దేవుని బిడ్డలైన మనల్ని కూడా సాతాను శోధించి పాపములో పడవేసే ప్రమాదం ఉంది గనుక ఈ మాటలు వింటున్న మీరు దావీదు వలె ఏదైనా పాపములో పడిపోయినట్లయితే ఈ సమయములో మీ పాపాల విషయములో ప్రతిస్పందించి ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని దృష్టిలో ధన్యుడవు, ధన్యురాలిగా తీర్చబడతావు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడిచ్చు సమాధానము, శాంతి, నెమ్మది నీ హృదయములో నీవు పొందుకున్నావా? నీ పాపాల విషయమై దేవుని దగ్గర ఎన్నడైనా పశ్చాత్తాపపడ్డావా? మానవులందరూ పాపులే, ఏ భేదము లేదు. నీవు పాపివని గ్రహించావా? నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనిచ్చు కనికరమును, కృపను, పాప క్షమాపణను పొందిన అనుభవం నీవు కలిగి ఉన్నావా? లేకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. పశ్చాత్తాప స్థితి ఎంతో ధన్యకరమైనది. దేవునికి మీకు ఏదైనా పాపమనే అడ్డుగోడ ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని తొలగించుకొమ్మని ప్రేమతో మనం చేస్తున్నాను. దయచేసి తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా పరమతండ్రి, ఇంతవరకు మీ వాక్యముతో మమ్మల్ని దర్శించి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులలో ఎవరైనా దావీదు వలె ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన వారిగా, పతనమైన వారిగా ఉన్నట్లయితే ఈ శ్రేష్టమైన సమయములో వారు దావీదు వలె పశ్చాత్తాపముతో మీ వాక్య హెచ్చరికలకు లోబడి మీ కనికరాన్ని, మీ దయను పొందుకొనుటకు వారికి సహాయం చేయమని, వారి అతిక్రమములను, వారి దోషములను, వారి పాపములను దయతో క్షమించమని, నూతన సృష్టిగా మా ప్రియులను మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమును విన్న ప్రతి శ్రోతను ఆశీర్వదించమని మా కొరకు త్వరలో రానయుంటున్న యేసుక్రీస్తుని నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.